జరిగి ఉండాలి. ఇప్పుడు ఇవాళ సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీసులు మిషన్ ఆక్టోపస్ అని ఒకటి చేశారు. ఏంటది? దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నుంచి జరిగిన అతిపెద్ద కుంభకోణం సైబర్ క్రైమ్. ఎట్లా, నేను లాస్ట్ మంత్ అనుకుంటా వీడియో చేశాను నేను 2-3 సార్లు కూడా. ఏంటంటే ఒక బ్యాంక్ కి ఎంతమంది కస్టమర్లు ఉంటారు? 500, 1000, 1500, 2000. ఆ బ్యాంక్ లో హైయెస్ట్ ట్రాన్సాక్షన్ ఏది జరుగుద్దో ఏ రోజుకు ఆ రోజు మేనేజర్ కి తెలుస్తుంది, అందులో పనిచేసే ఎంప్లాయీస్ కి అందరికి తెలుసు. మీ బ్యాంక్ అకౌంట్ లో ఒక 5 లక్షల రూపాయలు ఉందంటే హైదరాబాద్ బ్యాంక్ నుంచి కస్టమర్ దగ్గర నుంచి బిగిన్ చేసి కస్టమర్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ దాకా మీ వెంట పడతారు. మీరు 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, సేవింగ్స్ లోన్స్ క్రెడిట్ కార్డు తీసుకోండి, లేకపోతే అదేంది ఈ మధ్య కాలంలో కొత్త మోడల్ వచ్చింది, దీంట్లో పెట్టండి, షేర్లలో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ లో పెట్టండి, మీ దగ్గర అట్టాగా పెట్టుకుంటే వడ్డీ వేస్ట్, ఆ వడ్డీ మీద కూడా ట్యాక్స్ ఉంటది, దాన్ని తీసేసేసి ఏడాదికి 1,50,000 రూపాయలు చెప్పును కనుక మీరు డబ్బులు వేసేసారంటే ఒక 5 ఏళ్ళు ఆ తర్వాత మీరు జీవితకాలం కూర్చుంది అనొచ్చు. ఇట్లాంటివి మనకి చెప్పేస్తున్నారు ఫోన్లు చేసి. అంటే అంత కీన్గా మన దాంట్లో 10 లక్షలు కనబడగానే 100 ఫోన్లు వస్తున్న వాళ్ళకి ఓ 10 లక్షలు పడటము, పడిన తర్వాత 100 ఖాతాల్లోకి వితిన్ మినిట్స్ వెళ్ళడం అంటే ఆషామాషేవర్మా. దాంట్లో ఖచ్చితంగా బ్యాంకులో ఉన్న సిబ్బంది, మేనేజర్లకు ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాంకింగ్ సెక్టార్ లో పెద్ద దరిద్రం పట్టుకుంది. బ్యాంకింగ్ సెక్టార్ అంటే సర్వీసెస్ సెక్టార్. అంటే మనం బ్యాంక్ కి కస్టమర్ వెళ్ళినప్పుడు కస్టమర్ని కూర్చోబెట్టి టీ ఇస్తావా, ఇవ్వకుండా కూర్చోబెడతావా, మంచినీళ్ళు ఇస్తావా, మనతో మర్యాదగా మాట్లాడి మనకి సేవలు అందించడానికి